ఇశ్రాయేలీయులకు దేవుడు 7 పండుగలు ఏర్పాటు చేశాడు. క్రైస్తవులకు పండుగలు ఉన్నాయంటే యేసే పండుగ, ఇంకే పండుగ లేదు. యేసే పండుగ చేసుకోవడానికి వేరొకటి లేదు. ఎందుకంటే మానవుని జీవితానికి ఆయన కేంద్రమై ఉంది. కాలు కదపాలన్నా, ప్రయాణము చేయాలన్నా, గమ్యం చేరాలి అన్నా, ఏదైనా జీవితంలో సాధించాలి అన్నా యేసు ప్రభు ద్వారా సాధ్యం. యేసే పండుగ. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. లూకా సువార్తలో 1వ అధ్యాయం 48వ వాక్యం. తల్లి మరియ గారు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు పండుగ. తల్లి మరియ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఈ ఆనందాన్ని మనం కోరుతాం. ప్రియమైన దేవుని పిల్లలు, క్రిస్మస్ అంటే పండుగ కాదు. క్రిస్మస్ అంటే ఆరాధన. క్రిస్మస్ అనగానే చాలా మంది ఏదో సందడి చేద్దాం, నీవేవో చేద్దామంట. కానీ ట్రెడిషనల్గా ఒక పండుగగా సృష్టి వస్తూ ఉన్నది. ఆ ఆచారాలన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అనవసరమైన వాటిని తీసేసుకొని దేవునికి ఇష్టంగా మనం కార్యాన్ని మనం తలపెడుతున్నాం. ఈ పండుగలో అంటే మనం అనుకున్నట్టుగా ఒక ఉత్సవం, ఒక సంతోష కార్యక్రమం. యేసయ్య పుట్టాడు గనక మనమందరం ఒక సంతోషకరమైన ఆనందాన్ని మనం అనుభవించాలి. మన సిద్ధపాటు ఏంటంటే పిండి వంటలు, నూతన వస్త్రాలు, మంచిగా పాడైపోయిన వాటిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఎవరు వాటిని కాదం లేదు. కానీ చెడిపోయిన జీవితాలను బాగు చేయడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. పడిపోయిన జీవితాలను లేవనెత్తడానికి వచ్చారు. గమ్యం లేని వారికి గమ్యం నేను అని చెప్పడానికి ఆయన వచ్చారు. జీవితానికే సార్థకం ఆయనే. జీవితానికి పరమార్థం యేసే. ఆయన తన పుట్టుక గురించి ఒక 5 ఏర్పాట్లు చేసుకున్నాడు. అది ఏంటి అంటే, ఆయన పుట్టుక కోసం ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. నంబర్ 1. రెండవది, ఆ ప్రవక్తల ద్వారా ప్రవచనాలను ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, పంపబడిన బాప్తిస్మా యోహాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 4వది, పరిశుద్ధమైన తల్లి అయిన మరియను ఏర్పాటు చేసుకున్నాడు. 5వది, పరిశుద్ధమైన దేవదూతలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఈ భూలోకానికి రావడానికి ప్రవక్తలను, ప్రవచనాలను, పంపబడిన బాప్తిస్మా యోహానును, 4 పరిశుద్ధమైన తల్లి మరియను, 5వది పరిశుద్ధ దేవదూతలు ఏర్పాటు చేసుకుంది. ఈ లోకానికి రావడానికి ఆయన సిద్ధపరుచుకున్నది ఈ 5. వీటిని చెప్పడానికి చాలా టైం తీసుకుంది. ఒక భాగాన్ని మాత్రమే నేను చెప్పగలుగుతాను.
యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వాక్యాలు చదువు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనే అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళము చేయుడు. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. అడవులు ఎవరుంటారు ప్రకటించడానికి? అడవి అంటే లోకము అని అర్థం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం చూడండి, 17వ వాక్యంలో లోకమును అరణ్యముగా చేసి అన్న మాట ఉంటుంది. లోకాన్ని ఎలా చేశాడు? అరణ్యంగా చేశాడు. అందుకు ఆ మాట రాయాల్సి వచ్చాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు అంటే లోకంలో ప్రకటిస్తున్నాడు. అంటే లోకం అరణ్యంతో పోల్చబడి, అరణ్యంలో వెలుగు ఉండదు, చీకటి ఉంటుంది. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి, సరైన వాతావరణం ఉండదు. లోకంలో పాప జీవితం కూడా అంతే. పాపంతో జీవించే వారి జీవితాలు చీకటిగా ఉంటాయి. వారు చాటుగా జీవిస్తుంటారు, పబ్లిక్గా జీవించలేరు. వారి మాటల్లో ప్రత్యక్షత ఉండదు. అందుకోసమే లోకమును అరణ్యంగా చేసినట్టుగా ఉంది. ఈ అరణ్యంలో ఒకడు అంటే ఎవరు అంటే బాప్తిస్మ యోహాను. యేసు ప్రభు వారికి పుట్టుకకు ఈయన్ని వాడుతుంది. ఒక 6 నెలల ముందు ఈయన పుట్టాడు. ఒక 6 నెలలు పెద్దవాడు బాప్తిస్మ యోహాను. దేనికి పుట్టాడు ముందు అంటే యేసు ప్రభువుని గురించి చెప్పడానికి, ఆయన మార్గాన్ని గురించి తెలియచేయడానికి, ఆయన జీవితాన్ని గురించి తెలియచేయడానికి. వ్రత పురుషుడిగా, ప్రవక్తగా, దేవుని చేత పంపబడిన దైవజనుడు, నాశీను చేయబడిన వాడు బాప్తిస్మ యోహాను అరణ్యంలో ఒకడు ప్రకటిస్తున్నాడు అంటే ఆయన. అక్కడ ఏవేవి చెప్పబడుతున్నాయి ఒకసారి చూడండి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. పల్లాలు పూడ్చబడాలి, ఎత్తుగా ఉన్నవి సమమవ్వాలి, కొరుకుగా ఉన్నవి నొనుపవ్వాలి. జీవితాల్లో ఇటువంటి కనబడుతుంది. కరుకైన జీవితం, ఎత్తు పల్లాలు కలిగిన జీవితాలు సమమవ్వాలి. ముందుగా ప్రభువారికి ముందుగా పంపబడిన ప్రవక్త చెప్పుచున్నమాట. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో మానవుని జీవితం ఇలా ఉండాలి అన్నది యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. యెహోవాకు మార్గము, అక్కడ యెహోవా యేసు. మనం లూకా సువార్త 3వ అధ్యాయం 6 నుండి మనం చదువుతున్నప్పుడు 3 నుండి అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము
మనస్సు విషయమైన బాప్తిసం పొందవాలని యోర్దాను నది ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవివగును, కరకు మార్గములు నున్నవగును. సకల శరీరులు దేవుని రక్షణ చుట్టూ. ప్రియ దేవుని పిల్లలారా, అని అరణ్యంలో కేకలు వేయించిన ఒక శబ్దం మనం చదువుకున్నామే. ఈయన అక్కడేమో ప్రవచన రూపంలో ఉన్నాడు, ఇక్కడ ప్రత్యక్షతలో ఉన్నాడు. నా గురించి యెషయా ప్రవక్త ప్రకటించిన ఆ వ్యక్తిని అరణ్యంలో ఒకడుగా ఉన్న నేను, ఆయన మాట్లాడిన మాటలు అవే మాటలు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలైన మాట్లాడారు. కరుకు అనుభవాలు ఉండకూడదు మన జీవితంలో. తర్వాత వంకర మార్గంలో ఉండకూడదు మన జీవితంలో. కరుకు మార్గం ఏమవ్వాలి? మునుపవ్వాలి. వంకర మార్గములు తిన్నగా మారాలి. ఎత్తు పల్లాలు సమమవ్వాలి. అంటే మానవుని జీవితం ఎలా ఉన్నాయో ఇక్కడ తెలియపరచబడుతుంది. చాలా మంది జీవితాల్లో మాటల్లో కరుకుదనం ఉంటుంది. కరుకుదనము అంటే మాటతోనే చంపేస్తారు, మాటతోనే అణిచేస్తారు, మాటతోనే ఆ హృదయాన్ని పొడుస్తారు. కొంతమంది మార్గాలు ఎలా ఉన్నాయట? వంకరగా ఉన్నాయి. పాము ఏ రీతిగా వంకర తిరుగుతూ మాట్లాడుతుందో వెళుతుందో అదే రీతిగా మనిషి యొక్క నాలుక వంకరగా తిన్నగా మాట్లాడలేరు. కొంతమంది సూటిగా మాట్లాడలేరు, వంకరగా. కొంతమంది జీవితాలు వంకరగా ఉంది. వారి మాటల ధోరణి హృదయంలో ఒకటి ఉంటుంది, నాలుక నుంచి మాట్లాడతాం. మనుషులు ఏమంటారంటే ఆ వ్యక్తి అసలు అర్థమే కాదు, అంత మర్మంగా ఉంటాడు మనిషి. మన విషయాలు రాబడతాడు కానీ తన విషయం ఏది కూడా మనకు చెప్పడం. ఇలాంటి కుయుక్తి జీవితాలు ఉన్నాయి. ఇవన్నీ సరిచేయబడాలి. అందుకోసమే మార్గము సిద్ధపరచడానికి, ఆయన మార్గము సిద్ధపరచడానికి ముందుగా పంపబడిన దూత, రాయబారి బాప్తిస్మం యోహాను. యేసుక్రీస్తు వారు తన రాకడ గురించి, పుట్టుక గురించి ఎంతగా సిద్ధపడ్డాడో చూడండి. ఈ భూలోకానికి రావడానికి ఏ రీతిగా సిద్ధపడ్డాడో చూడండి. తనకు ముందుగా ఒక దూతను పంపించిన ఆయనే బాప్తిస్మం యోహాను. మరి నీవు నేను ఈ క్రిస్మస్ పండుగ అంటున్నామే, ఏం సిద్ధపడుతున్నాం? ఏమి సిద్ధపాటు కలిగి మనం జీవిస్తున్నాం? ఏంటి మన సిద్ధపాటు ఏంటి? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం మార్పు? ప్రార్థనలో ఏమన్నా మెరుగుదనం ఉందా?
వాక్యానుసారమైన జీవితంలో ఏమన్నా అభివృద్ధి చెందామా? బైబిల్ పూర్తి చేయగలిగామా? దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించే జీవితంలో అభివృద్ధి చెందామా? దేనిలో మనం ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాం? యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడంటే కరుగుకున్న వారి జీవితాలను మనుపుగా చేయడానికి, వంకరగా ఉన్న వారి జీవితాలను తిన్నగా చేయడానికి, ఎత్తు పల్లాలుగా ఉన్న వారి జీవితాలు సమముగా చేయడానికి ఆయన వచ్చాడు. ఎలా ఉంది మన జీవితం? ఆలోచన చేసుకోవాలి ప్రియులు. ఆలోచన చేసుకునే జ్ఞానం దేవుడు మనకు ఇచ్చాడు. ఎటుగుండా పోతున్నామో యోచన చేయాలి. మనం అనుకున్నదే జరిగిపోవాలి. మనము అనుకున్న వాటిని మనం సాధించుకోవాలి. అలా జీవితంలో మన పెత్తనాన్ని, మన అధికారాలను, మన ఆలోచనలను నెరవేర్చుకుంటూ దేవునికి ఏమాత్రంగా ఇష్టంగా లేకుండా ఒక ప్రత్యేకమైన రీతిగా నా రూటే సపరేట్ అన్నట్టు, మనకేదో అన్నీ తెలిసేసినట్టు మన ఇష్టానికి మనం జీవితాన్ని నడుపుతూ వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నీకు ఇంకా అర్థం కాదు. యేసు ప్రభువారు ముందుగా తన దూతను ఎందుకు పంపించాడు? యెహోవాకు మార్గము సిద్ధపరచుడని అక్కడ ఉంది. బాప్తిస్మం యోహాను వచ్చింది దేనికి అంటే యేసయ్య మార్గాన్ని సిద్ధపరచడానికి. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారును కూడా ముట్టుకోవడానికి కూడా నాకు అర్హత లేదు. నేను తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉంది. ఆయన ముందుగా పంపబడిన దూతగా వచ్చాడు. వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం చూశాం ప్రియులారా. మన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా మనం పొగరబోతుగా ఉంటున్నామా? కరుకుదనం అంటే పొగరబోతాను. బైబిల్లో ఉంది. మీరేమీ గాబరా పడవలసిన పనిలేదు. అధికారులు పొగరెక్కి మాట్లాడుతున్నారని. కొంతమంది జీవితాల్లో మాకు తెలుసులే అని ఎదుటి వారిని మాట్లాడనివ్వకుండగా అంతా నా పెత్తనమే జరగాలని చలాయించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుని చిత్తం ఏమీ లేదు, అంతా అయ్యగారి చిత్తం, అమ్మగారి చిత్తం. ఎందుకంటే కుటుంబానికి యజమానులు దేవుని మందిరానికి వచ్చిన వాక్యము వింటున్నా సొంత పెత్తనాలే, సొంత ఆలోచనలే నెరవేర్చుకుంటూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మానవుడిగా ఎందుకు ఈ లోకానికి అవతరించాడో ఇప్పటికీ చాలా మందికి అర్థం కావట్లేదు. ఎప్పటికీ అర్థం కావట్లేదు. కారణం ఏమిటి అంటే, ఎందుకు అర్థం కావట్లేదు అంటే, లోక సంబంధమైన సంతోషాలకు అవకాశాలు ఇస్తూ ఉన్నాయి. లోక సంబంధమైన వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి. దేవుని కార్యక్రమాల విషయంలోనూ, దేవుని ఆధ్యాత్మికమైన విషయంలోనూ అవకాశం ఎలా ఇవ్వగలుగుతారు? లోకానికి వారి జీవితాన్ని ఖర్చు పెట్టేస్తున్నారు. సంపాదన అనుకుంటే వెళ్ళిపోతా ఉన్నారు. లోకంలో ఏదో సాధించాలని వెళ్ళిపోతున్నారు. పని ఉందండి మాకు,
దేవుని పక్కన పెట్టేశారు. ఎప్పుడో చాలా మంది క్రైస్తవులు క్రిస్మస్ క్రైస్తవులు ఉన్నారు, ఈస్టర్ క్రైస్తవులు ఉన్నారు, కొత్త సంవత్సరం క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళు ఆ 3 సమయాల్లోనే కనబడతారు, మిగతా సమయాల్లో కనబడరు. కొంతమంది ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు, ఆదివారం ఒక్కరోజే కనబడతారు, మిగతా ఎప్పుడు కనబడరు వీళ్ళు. కొంతమంది శుభకార్యాల్లోనే కనబడతారు, మిగతా ఎప్పుడు కనబడరు. అందుకోసమే మనిషి జీవితం కరువుగా ఉంది, వారిని నునుపు చేయాలి, ఆ ఎగస్ట్రాలు ఉన్నాయి కూడా చెక్కాలి. కొంతమంది జీవితాలు వంకరగా ఉన్నాయి, పట్టి లాగాలి. తిన్నగవ్వాలంటే వంకరతనాన్ని లాగి పట్టాలి, సరి చేయబడాలి. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలు, సర్పమోటి జీవితం అది, సాతాను లక్షణాలు కలిగిన జీవితం అది. వారికి ఇష్టమైతే మందిరానికి వస్తారు, మానుకోవాలంటే మానేసుకుంటారు, అడిగితే వాడు నా ఇష్టం అంటారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో ఇంకా అర్థం కాకనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. క్రిస్మస్ గురించిన సందేశాలు అవసరమని దైవజనులు సెమీ క్రిస్మస్ అని, గ్రాండ్ క్రిస్మస్ అని రకరకాలుగా క్రిస్మస్ సందేశాలు అవసరం. పుట్టినవాడు ఎదుగుతున్నాడు కదా, వానికి అవసరం. ఎదిగినవాడు పడిపోతున్నాడు కదా, వానికి అవసరం. ఈరోజు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా కరుకుగా పొగరబోతుగా ఉన్నావా? వంకరగా ఉందా నీ జీవితం? చీకట్లో ఒక జీవితం, వెలుగులో ఒక జీవితం, సంతలో ఒక జీవితం, దేవుని సన్నిధిలో ఒక జీవితం, మందిలో ఒక జీవితం, మందిరములో ఒక జీవితం. ఆలోచన చేసుకోండి. మన జీవితాలు సరళము చేయబడాలి. అవును ప్రియ, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకు అనగా పవిత్రురాలైన కన్నికనుగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనస్సులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. క్రీస్తు ఎడల ఉన్న సరళత, తిన్నగా ఉన్న జీవితం ఎట్లాగైనా తొలగిపోతారేమన్న భయం నాకుంది. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలని, ప్రభు ఈ లోకానికి రావడానికి ఆయన సిద్ధపాటు ఎలా ఉందో దానిని గురించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మరి మనం ఏ రీతిగా సిద్ధపడచ్చు? శారీరకమైన సిద్ధపాటు బ్రహ్మాండంగానే ఉంది. అవును, మా అమ్మ అయితే చిన్నప్పుడు రోకటి చేత బాగా పిండి దంచి 5 కేజీల దాకా అరిసెలు చేసేది. నేను కూడా ఒత్తుకుంటూ కూర్చునేవాడు, అమ్మకు సహాయం చేసేవాడు. 12 అయ్యేది. క్రిస్మస్ అంటే అలా ఉంటుందేమో అని ఆనందించేవాడిని. బాగా టేస్టీగా ఉండేది.
ఆ టేస్ట్ ఇప్పుడు లేదు. నేను క్రిస్మస్ పండుగ అంటే అరిసెలేమో అనుకునేవాడిని. ఇళ్లలో ఉన్న అరిసెలు వండుతున్నారా? చెప్పలేండి. దైన్యం అంటే ఎవరున్నారండి? ఎవరు లేరు. ఇంకా చాలా చాలా రకాలు చేసేది అమ్మ. పెద్ద కుటుంబం కదమ్మా, అది 7 పిల్లలు. చాలా ప్రయాసపడి చేసేది. అదేమో అనుకున్నాను నేను. మా నాన్న ముందుగానే బట్టలు కొనిచ్చేవాడు. ఇంకా అదేమో అనుకున్నాను నేను. నా చేతనే సున్నం కొట్టించేది అమ్మ. మొత్తం మీద సున్నం కొట్టేసేవాడిని, మొత్తం కొట్టేసేసేవాడు. అదే అనుకున్నాను నేను చిన్నప్పుడు కదండి. అదో సందడిలాగా. ముగ్గు కూడా వేయించేది అమ్మ నా చేత. ఇలా వేయాలరా నేర్పించేది. ఇంకా అవేమేమో కళ్ళాపు కొట్టి ముగ్గులేసేదేమో అనుకున్నాను నేను. కళ్ళాపు కొట్టేవాడిని, ముగ్గేసేవాడిని చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. అది అనుకున్నా నేను. చాలా సందడిగా ఉండేది మా వీధి అంతా కూడా. ఈరోజు తెలుసుకున్నా, యేసునందు సరళత, యేసునందు పవిత్రత, అది క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం. దానికోసం సిద్ధపడాలి. క్రీస్తునందు సరళత కలిగి ఉండాలి మనం. అంటే క్రీస్తునందు మనము పవిత్రత కలిగి, దాన్ని తొలగిపోతారేమో. అందుకోసమే క్రిస్మస్ సందేశం. సరైన ఆరాధన చేయడానికి ఈ ప్రసంగాలు అవసరం. నా ప్రియమైన దేవుని పిల్లలు, ఎన్ని పుట్టుక ప్రసంగాలు చేసినా రాకడ గురించి మనం సిద్ధపడాల్సిందే. యేసే మన పండుగ, యేసు ప్రభువారి పుట్టుక పండుగ, యేసు క్రీస్తు వారి యొక్క మరణం పండుగ, యేసు క్రీస్తు వారి యొక్క పునరుత్థానం. ఈ మూడే మనకు. ఈ మూడు తప్ప ఇంక వేరే పండుగలు లేవు మనకు. మనం ఒకవేళ సంతోషించాలంటే అవే, ఇంకేమీ లేవు. మనం యేసే మన పండుగ. యేసులో ఏ పండుగ చేసుకోవాలంటే యేసే నా కోసం పుట్టాడు. ఎందుకోసం పుట్టాడు? దాని గురించే కదా ఈ 2 నెలల నుంచి ప్రసంగాలు. పరిపూర్ణతలోనికి రావాలి మనం. బుద్ధిలో పెద్దవాళ్ళంగా ఉండాలి మనం. ఆత్మీయ ఎదుగుదల ఉండాలి మనకు. క్రిస్మస్లో ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయేమో వాటిని తీసేసుకొని ఒక మంచి సభ ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక ఆత్మ సంబంధమైన ఒక దైవ సేవకుని పిలిపించుకొని ఆ ప్రత్యేకమైన ఆ కూడికలో దాన్ని సెమీ క్రిస్మస్ అంటారు, దాన్ని గ్రాండ్ క్రిస్మస్ అంటారు. ఇక రకరకాల పేర్లతో ప్రభువారు ఏ రీతిగా ఆయన సిద్ధపాటు కలిగి వచ్చాడు. ఆయన ఎంత సిద్ధపాటు తీసుకున్నాడో తెలుసా ప్రియులారా? ఎంత సిద్ధపాటు యెషయా గారికి యేసు ప్రభు పుట్టినప్పటికీ ఎన్నేళ్ళు? 700 సంవత్సరాలు. 700 సంవత్సరాలు పట్టింది ఆయన సిద్ధపాటు. ఎందుకో తెలుసా? అక్కడి నుండి చూశాడు. అక్కడి నుండి చూస్తే ఎలా ఉంది ఆయన కళ్ళకి? చూడండి ప్రియులు, 14వ కీర్తన 2వ వాక్యం చదవండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమును చూచి
నరులను పరిశీలించాను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు కూడా లేరు, ఒక్కడైనా లేడు. యెహోవాకు ప్రార్థన చే ఆహారం మృంగునట్లు నా ప్రజలను మింగుతురు. పాపము చేయవారందరికి తెలివి లేదా? పాపము చేయవారు అందరూ దారి తప్పి తొలగిపోయి చెడిపోయారు. వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో అని ఆకాశం నుండి ఆయన చూచాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి కదండి. ఆదికాండంలో 6వ అధ్యాయంలో 12వ వాక్యంలో అక్కడ కూడా ఆయన చూశాడట, లోకాన్ని చూశాడట. చదవండి ఆ మాట. దేవుడు లోకమును చూచినప్పుడు, అదిగో మళ్ళీ 2వ పర్యాయం కీర్తన గ్రంథం 14వ కీర్తనలో 2వ వాక్యంలో 2వ పర్యాయం చూశాడు. అక్కడ చెడిపోయారు, ఇక్కడ చెడిపోయారు. అక్కడ చెడిపోతే జల ప్రళయంతో నాశనం చేసేసాడు, ఇక్కడ చెడిపోతే యేసయ్యను పంపించినాడు. ఈరోజు క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన సిద్ధపాటు ఎంత అనేది మీకు అర్థమవ్వాలి. కీర్తన గ్రంథం సుమారుగా యేసయ్య పుట్టుకకు 1000 సంవత్సరాల క్రితం చూచాడు. 700 సంవత్సరాల క్రితం ఆయన తీర్మానం చేశాడు, నేను వెళ్ళాలి లోకానికి, నేనే శరీరాన్ని ధరించుకొని వెళ్ళాలి అని తీర్మానం చేశాడు. ఆయన వచ్చేసాడు. కరుకుగా ఉన్న వారి జీవితాలు నొరుపు చేశాడు, వంకరగా ఉన్న జీవితాలు సరళం చేశాడు, ఎత్తు ఫలాలుగా ఉన్న వారి జీవితాలు సరళం చేసి వారి జీవితాల్లో నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవానిగా మాదిరి ఉంచిపోయారు. తను అడుగు జాడలు ఎంత నడుచినట్లు తన మాదిరిని చూపించి వెళ్ళిపోయాడు. క్రిస్మస్ దేనికి అంటే యేసు ప్రభువారు పుట్టిన రోజు ఉంది, ఆ రోజు మర్చిపోని రోజు. అది సర్వ మానవాళి కొరకు వెతుక్కుంటూ వచ్చిన రోజు, జీవితాలను చక్కబెట్టే రోజు అది. అందరి పుట్టుక వేరు, ప్రభువారి పుట్టుక వేరు. అందుకనే అది మహా సంతోషకరమైన సువర్తమానం, అది మహా సంతోషకరమైన దినం. ఆ దినాన మనుషుడు ఏం చేస్తారండి? పండుగ ఏది చేసినా ఏం చేస్తారు చెప్పండి? ఎంత ఆనందం పడగలడు, ఎంత తినగలడు, ఎంత సంతోషించగలడు? యేసయ్య అన్నాడు, నాకు మందిరం కడతారా మీరు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమైంది, నాకు మీ మందిరం ఎక్కడ కడతారు మీరు? నేనే మిమ్మల్ని మందిరాలుగా చేసేస్తాను, నేనే మీలోకి వచ్చి జీవించడానికి వస్తున్నానని. అంత పెద్ద దేవుడు ఏమయ్యాడు తెలుసా? మనలో జీవించడానికి, మనలో పుట్టడానికి, ఆయన ఆత్మ మనలోనికి పంపించి మనలో ఒదిగి ఉండడానికి, ఎలా జీవించాలో చెప్పడానికి, ఏ రీతిగా బతకాలో తెలియచేయడానికి ఆయన ఆత్మ రూపంలోకి మనలోకి వచ్చేసి దేవునికి మహిమ కలుగును. ఇదిగో ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడు, వానిలోకి నేను వస్తాను, అతడు నేను కలిసి భోజనం చేస్తాను. అది నిజమైన క్రిస్మస్. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిలువ,
దేవుడు ఎంతగా సిద్ధపడ్డాడో ఈ భూలోకానికి రావడానికి. అయితే మనం ఆత్మ సంబంధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ పై కనబడే రంగులు రంగులు కాదు మనకు కావలసింది. ఆత్మ సంబంధమైన ఒక తీర్మానాలు చేసుకోవాలి. ప్రభు నా కోసం వచ్చింది దేనికి? ఎన్నో ఉన్నాయి ప్రియులు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు వచ్చాడు. రోజు మనం చెప్పించుకునే స్థితిలో ఉండకుండా అంతకంతకు సత్యం ఉండి సర్వసత్యములోనికి పరిశుద్ధుని అతి పరిశుద్ధమైన జీవితంలోకి మనం ఎదుగుతూ ఉండాలి. చివరికి ఆయన సారూప్యంలోనికి వెళ్ళిపోవాలి, ఆయన రూపాంతరంలోకి వెళ్ళిపోవాలి. మనం అంత ఆత్మీయ స్థాయికి వెళ్ళిపోవాలి. ఈరోజు మనం ఏదో చేయాలని ఏదో చేస్తుంది. ఆయన పుట్టిక అది మహా సంతోషకరమైన పుట్టిక, అవధులు లేని సంతోషం. అది పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 9-10 వాక్యాల్లో చూస్తే మీకు అర్థమవుతుంది. చదవమ్మా. మీరు ఆయనను చూడకపోయినా ఆయనను ప్రేమించుతున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించు. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందొచ్చు, శపనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఉన్నారు. ఇది మహా సంతోషకరమైన స్వర్తమానం. శపనాశక్యం కానీ మహిమాయుక్తమైన ఆనందాన్ని అనుభవించారు. అంటే ప్రభు మనలో ఆయన ఎప్పుడైతే ఉద్భవిస్తాడు, ఆత్మలో తనివి తీర ఆనందిస్తుంటాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే ఆ అనుభవంలో ఎప్పుడైతే మనం వస్తామో అది నిజం. మనుష్యుణ్ణి తన వలె మార్చాలని కోరుకుంటున్నాడు ఆయన. పాపిని నా వలె మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. ఎలా ఉంటాడు చూస్తే? ఎలా ఉంటాడు? ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వాక్యంలో యేసయ్య ఎలా ఉంటాడు చదవండి. ప్రేమ కలిగి సత్యము చెప్పొచ్చు, అదుగో క్రీస్తు వలె ఉండుట. క్రీస్తు ఎలా ఉంటాడు? ప్రేమ కలిగి సత్యం చెప్పొచ్చు. నువ్వు ఒక యేసులా మారావు అంటే నువ్వు ఎప్పుడు ఇతరులని ప్రేమించి ఏం చేస్తావు? సత్యం చెప్తుంటావు, కవరింగ్ చేయి, మభ్యపెట్టో, సమర్థించో, నేను చేసింది కరెక్ట్ అనవు. ఏ రీతిగా ప్రేమ కలిగి సత్యం చెప్పాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యంలో పౌలు గారి దర్శనం ఏంటి? ఆ దర్శనం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడ వరకు మీ విషయమై, అది ఆయన దర్శనం. అది మీరంతా క్రీస్తు వలె మారిపోవాలి. క్రీస్తు స్వారూప్యం అంటే సత్యం. ఆయన స్వారూప్యం సత్యములో ఉంది. ఇది సత్యవంతులుగా మారిపోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనము సత్యవంతుని యందు ఉన్నాము, మనము సత్యవంతుని యందు ఉన్నాము. ఈరోజు క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలను ప్రేమ కలిగి సత్యం చెప్పే ఆ ఆత్మీయ స్థితిలోకి నువ్వు రావాలి.
ఇతరులకి నీవు సత్యమే చెప్పాలి. లోక పద్ధతులు, లోక మర్యాదలు, లోక అలవాట్లు, లోక మర్యాదల గురించి నువ్వు మాట్లాడకూడదు. లోకములో నుంచి మనం ఏం చేశాడు? తన కొరకు ఏర్పాటు చేశాడు. లోకములో ఉన్నవి అవన్నీ దుష్టుని పుట్టినవి. లోకంలో ఉన్న వారిని ప్రభు చెప్పిన మాట, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్ష. ఆ కరుప్తనం పోవాలి, ఆ వక్రతనం పోవాలి, ఆ ఎత్తు బలాలు పోవాలి. సరళంగా జీవితాలు మారాలి. సమముగా ప్రభువుతో నువ్వు నడవాలి. ఈరోజు ఆలోచన చేసుకోండి. దేవుడు ఎంతగా సిద్ధపడి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఏమని నీ జీవితాన్ని సిద్ధం చేసుకుంటున్నావు? యేసయ్య చెప్తున్న మాట, నేను మళ్ళా రాబోతున్నా, అప్పుడు ప్రజలు పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది. ఎలా ఉంటారు ప్రజలు తెలుసు? లూకాసువార్త 18వ అధ్యాయంలో మనం చూస్తే, అదిగో విశ్వాసులో విశ్వాసం ఉండదు, విశ్వాసులలో విశ్వాసము నేను కనుగొనగలనా అన్నాడు. క్వశ్చన్ మార్క్. ఎన్నో వాక్యం అది? 8వ వాక్యం. విశ్వాసుల విశ్వాసం ఉండదు. అవును. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 13వ వాక్యంలో, అక్రమము విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోతుంది. నేను వచ్చేటప్పుడు ఇంకెలా ఉంటుందో తెలుసా? లూకాసువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం, 26 నుండి 30 వచనాల్లో, నోవాహు దినాల్లో ఉన్నట్టు, లోతు దినాల్లో ఉన్నట్టు మనుష్య కుమారుని రాకడ దినాల్లో అలా ఉంటాయి. తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్ళికి ఇవ్వడం, చెప్పవలసిన పని లేదు, ఆనందంలో నిమగ్నమైపోతూ ఉంటారు. కాబట్టి క్రిస్మస్ సందడిలో, క్రిస్మస్ ఆనందంలో యేసయ్య రాకడ గురించి గుండెల్లో సిద్ధపాటు ఉండాలి. ఎవరికి క్రిస్మస్? ఇంకా ప్రభువును ఎరగని వారు చాలా మంది, ఇంకా రక్షణ పొందిన వారు చాలా మంది ఉన్నారు, ఇంకా పరిపూర్ణతలోకి రాని వారు చాలా మంది ఉన్నారు, ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాయి. కాలాన్ని బట్టి చూస్తే మీరు భౌతికులుగా ఉండాలి, కానీ మొదట మూల పాఠాలు మళ్ళీ ఒకడు బోధించాల్సి వస్తుంది. పాలు తాగే స్థితికి వచ్చేసారు, దిగజారిపోయారు, బలమైన ఆహారం తినే స్థితిలో లేరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యంలో, ఆత్మీయ జీవితంలో మీరు పసిపిల్లలా ఉన్నారు. మీరు ఆత్మ సంబంధులతో మాట్లాడినట్టు మీతో నేను మాట్లాడలేకపోతున్నాను. మీరు శరీర సంబంధులుగా ఉన్నారు, క్రీస్తునందు పసిపిల్లలుగా ఉన్నారు. ఎదిగిన స్థితి లేదు. ఇక మామూలుగా ఎప్పట్లాగా క్రిస్మస్ ఏది? క్రిస్మస్ అంటే అది అర్థమే పోయింది. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుకోవడం. ఆ ఆరాధించే విధానంలో నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి. దానికి శరీరాన్ని పొలంకూడదు, శరీర కార్యాలు పొలంకూడదు, శరీర కార్యాలు అక్కడ చేయకూడదు. ఆత్మ సంబంధమైన కార్యాలు చేయాలి. ఆత్మీయ ఎదుగుదల కలిగి ఉండాలి సంఘం. సంఘం నానాటికి ఆత్మీయతలో ఎదగాలి. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్ల, ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం మనం? ఎవరికైనా నిరుపేదలకు ఏమైనా ఈ సంవత్సరం సహాయపడగలుగుతున్నామా? ఇంకెవరికైనా ఆత్మ సంబంధంగా ఇంకెవరైనా బలహీనంగా ఉంటే వారి దగ్గరికి వెళ్ళి బలపరచడానికి ఏమైనా సహాయపడుచున్నాం? ప్రతి ఇంటిలో మనం కూడిక ఏర్పాటు చేశాం. ఆ ఇంటిలో దేవుడు ఏ వాక్యం చెప్పమన్నాడో ఆ వాక్యాన్ని చెప్పి నేను మిమ్మల్ని బలపరిచాను. మీరు కూడా ఎవరైనా బలహీనులుగా ఉన్నప్పుడు వారిని బలపరచండి.
యేసయ్య వచ్చింది అందుకోసమే, ప్రభువారు వచ్చింది అందుకోసమే. ఓ చెట్టు సరిగా ఎదగకపోతే దాని గురించి ఎంతో ఆలోచన చేస్తూ ఉంటాను. దాని ఆకు రంగు మారినా, అది ఎదగకపోయినా ఏం చేయాలో అనేకులను అడిగి తెలుసుకుంటూ ఉంటాను. మరి నీవు ఆత్మీయంగా ఎదగలుగుచున్నావా? క్రీస్తు వలె మనము అన్ని విషయములలో ఎరుగుదము. ఏమి ఎరిగా మనం? ఆయన పవిత్రుడను, పరిశుద్ధుడను, నిష్కల్మష్యుడను, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఎరిగావా ఈ విషయం? దోష సాంగత్యం, మంచి నడవడని చెరుపును. స్నేహం ఎలా ఉంది? యేసుతో నువ్వు తిన్నగా ఉండాలి. యేసు వలె ఆయన ఎలా ఉన్నాడట? ఆయన ప్రేమ కలిగి సత్యం చెప్పాడు. శాస్త్రులు, పరీక్షలకు, సద్దుకైలకు, అక్కడ ప్రజల పెద్దలకు ఆయన చెప్పిన విషయాలు వారికి కోపం తెచ్చాయి. చంపాలన్నంతగా కోపపడ్డారు, మండిపడ్డారు. ఈరోజు ప్రభువునందు నా ప్రియ దేవుని క్రిస్మస్సులో సత్యం ఉంది. ఆయన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. సత్యమై ఉండాలి. మనం క్రీస్తును ఆరాధించే ఆ ఆరాధనలో సత్యం ఉండాలి. అంటే నీవు యథార్థతలోనికి రావాలి, సత్యములోనికి రావాలి. ఆ 3వ యోహాను రాసిన పత్రికలో ఒకసారి చూడండి. 3వ వాక్యం ఒకసారి చదువు. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా బహుగా సంతోషించితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దిగదా నిజమైన క్రిస్మస్. ఆ 3వ పత్రిక యోహాను రాసిన పత్రిక ఎవరికి రాశాడు? అక్కడ ఏమా గాయునకు రాశాడు. గాయు గురించి ఎవరు చెప్పారు? కొంతమంది సహోదరులు చెప్పారు. నీ గురించి నాకు చెప్పారు. ఏమని చెప్పారు? నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. సహోదరులు నాకు చెప్పారు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు. అది నేను వినుట కంటే అంతకన్నా సంతోషం నాకు ఇంకేం కావాలి. కొంతమంది మందిరంలో వినడమే కష్టం, విన్నది నడుచుకోవడం ఇంకా కష్టమైపోతే ఎలా? వినడమే కష్టమైతే నడుచుకోవడం ఇంకా కష్టమే కదా. అందుకోసమే ఇటువంటి క్రిస్మస్ సందేశాలు అవసరం. ప్రతిరోజు మన ఇల్లు కడిగి శుభ్రం చేస్తాం, ప్రతిరోజు మన స్నానాలు చేస్తూ ఉంటాయి, ప్రతిరోజు మన వాతావరణం అంతా కూడా చీపురు పెట్టి చక్కగా వాకిలి అన్ని శుభ్రం చేస్తాం. మన హృదయం కూడా అంతే. వాక్యమనే సత్యమనే చీపురుతో శుభ్రంగా ఓడవాలి. శుభ్రం కావాలి దేవునికి. క్రీస్తు ఎడల ఏముండాలి? సరళత, పవిత్రత, అవి తొలగిపోకుండా కాపాడు. ఈరోజు దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడిన ఈ మాట, ఇటువంటి మనం సిద్ధపడుతున్నాము క్రిస్మస్. ఎటువంటి సిద్ధపాటు కలిగినది. కొన్ని సంఘాల వారు ర్యాక్స్ పంచుతారు, అదే వాళ్ళ క్రిస్మస్. కరపత్రాలు తీసుకెళ్ళి ఇల్లు పంచుతా ఉంటారు.
క్యాలెండర్లో ఉన్న వాక్యాలు చదువుకుంటారని క్యాలెండర్లు పంచుతూ ఉంటారు. ఈ క్రిస్మస్ దినాల్లో ఏదైనా ఒక సువార్త వినిపించాలని దండయాత్రలు చేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్ దినాల్లో అక్కడక్కడ చిన్న చిన్న సభలు ఏర్పాటు చేస్తారు. ఎలాగైనా సరే నీ కొరకు యేసయ్య పుట్టాడు, పాపులను రక్షించడు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన ఆ వాక్యం వారికి వినిపించాలి. అది నమ్మదగినది, అది పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. ఆ వాక్యం చెప్పాలి. మనం ఏ సిద్ధపాటులో ఉన్నాం? మనం ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉంటున్నాం? కొంతమందినైనా అగ్గిలో నుండి లాగినట్టు మనం అసత్యములోంచి అనేకులను లాగుదాం. ప్రియులు అక్క, క్రిస్మస్ అంటే అది కాదు అక్క. నువ్వు సత్యంలోనికి రావాలి. నీలో సమాధానం ఉండాలి, నీలో సంతోషం ఉండాలి, నీలో ఆత్మ ఆనందం ఉండాలి. చెప్పనాశక్యం కానీ మహిమాయుక్తమైన ఆనందం ఉండాలి, ఆ సంతోషం ఉండాలి. అది నిజ క్రిస్మస్. యేసయ్య ఏ రీతిగా ఆయన లోకానికి రావడానికి ఇన్ని సంవత్సరాలు సిద్ధపడి వచ్చినాడు, ఎవరెవరన్నా ఆయన ఏర్పాటు చేసుకున్నాడో చెప్పారు. ఆయన పుట్టిన దానికి నువ్వేం సిద్ధపాటు కలిగి ఏం చేస్తున్నావు? ఎటువంటి సిద్ధపాటు చేస్తున్నావు? దేవుడు కోరుకునే క్రిస్మస్ చేయగలుగుతున్నాడు. దేవుడు ఆనందించే క్రిస్మస్గా నీవు చేయగలుగుతున్నావు. రేపు ఇంకా కాస్త లోతుగా ధ్యానం చేద్దాం. తలల వంచండి, కళ్ళు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషం ప్రార్థన.